రామ్ గోపాల్ వర్మ గారి బూతులు ఎలా ఉండబోతాయి? బూతులు అనేది నా ఉద్దేశంలో ఇట్ ఈస్ అ సబ్జుగేషన్ ఆఫ్ ద ఫీమేల్ స్పీసీస్. ఇప్పుడు ఉంది, అది చాలా వాడతారు. ఇద్దరు మగాళ్ళు తిట్టుకోవడానికి ఒక ఆడవాళ్ళని ఆడుకుంటారు. కావాలి. derogatory to the women. Of course. That's only derogatory to the women. అంటే ఒక మగాడిని కొట్టాలంటే ఒక స్త్రీని కొడితే మగాడిని కొట్టాలి. Yeah. So for example, the widely used word fuck. Fuck and making love are not the same. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్న తిట్ల పురాణాలు చూస్తున్నారా మీరు వివిధ వ్యక్తుల వద్ద? మీ ఫేవరెట్ మరియు పోసాని గారి మధ్య. Sure, that's what I'm saying. Everybody knows finally XXX అంటే నచ్చుతుంది. చెప్పడానికి నాకు సింగిల్ ఎక్స్ ఓకేరా, కానీ అది మరీ అంత పచ్చిగా చూపెట్టకూడదు అని చెప్తారు కానీ చూసేసి XXX చూస్తారు ఫైనల్గా. అది కానీ ఫర్ మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్ ఇండియా ఎవడం వెళ్ళగలుగుతాడు అసలు. ఓన్లీ వే ఐ కెన్ స్కేర్ ఈజ్ బై వర్డ్స్. సో భయపెట్టడానికి కూడా, సో బూతులు భయపెట్టడానికి, కించపరచడానికి, మొరాల్ని దెబ్బతినడానికి, కోపం తెప్పించడానికి, ఈ నాలుగిటికి. ఎందుకంటే మీరు కోపం తెప్పించినప్పుడు వాడు ఆ కోపంలో ఒకటి చేస్తాడు, దాన్ని మీరు ఆశ్రయంగా తీసుకోవచ్చు. ఆడవాళ్ళని తిట్టాలంటే ఏమంటారు, మగవాళ్ళని తిట్టాలంటే ఏమంటారు? సేమ్, మీకు ఏమి డిఫరెన్స్ ఉండదు. ఆ కొడుకు బదులు అది లేకుండా ఇది తిడుతుంది, మిగతా ఫస్ట్ వాడతారు అంతే. ఫ్యాన్స్ కూడా చాలా మంది బూతులు పెట్టడం, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు హ్యాండిల్? ఏంటి ఈరోజు రాత్రి అని పెట్టేటవాడు. అదేంటి ఆ టైంలో నాకు వచ్చిన గారు ఏం చెప్పారంటే, so awkward talking about this. I don't think they even realize what they're saying. సినిమా అసోసియేషన్స్ లో అవుతున్న తిట్ల పురాణాలు చూస్తున్నారా? Yeah. You have any, do you take sides మామూలుగా బూతులు తిట్టుకున్నప్పుడు? I mean, I'm just seeing what that. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ఇవాళ వండర్ఫుల్ ఎపిసోడ్ అని ముందే ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎవరూ టచ్ అయిన ఒక సబ్జెక్ట్ మనం మాట్లాడబోతున్నాం. మామూలుగా ఈ పదాలు వాడినప్పుడు కూడా టీవీ ఛానల్స్లో అక్కడక్కడ బీప్ సౌండ్ వేస్తూ ఉంటారు. అవి ఏమిటంటే బూతులు. అసలు బూతులు అంటే ఏమిటి, బూతులు మాట్లాడడం ఎంతవరకు సమంజసం, సమాజ పరిధిలో ఏవి యాక్సెప్టబుల్ నార్మ్స్, ఏవి నాట్ యాక్సెప్టబుల్, రామ్ గోపాల్ వర్మ గారి బూతులు ఎలా ఉండబోతాయి మాట్లాడబోతున్నాం ఆయనతోటి. ఇన్ఫాక్ట్ ఆయన చాలా చాలా నెమ్మదస్తుడు కాబట్టి ఎవరిని ఒక్క మాట కూడా, పల్లెత్తు మాట కూడా అంటారు. కానీ ఇవాళ బూతులు ఏం మాట్లాడతారో చూద్దాం. వర్మ గారు నమస్కారం. మీరు ఆల్రెడీ బైబిల్ వాడుతున్నారు. అదే మీరు బూతులు మాట్లాడతారని నాకు అనిపిస్తుంది. ఎవరిని ఐ నెవర్ హర్డ్ యూ సే ఎనీథింగ్ ఎక్సెప్ట్ చూడు సుబ్బారావు అంత. ఇన్ఫాక్ట్ కాలేజ్లో నా రెప్యుటేషను, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ నెవర్ యూజ్డ్ సో కాల్డ్ బూతులు. యూనో, see, బూతులు for me it is nothing but ఒక వర్బల్ వైలెన్స్, డెరివేటివ్ ఆఫ్ వర్బల్ వైలెన్స్. అంటే మీరు ఒక ఫిజికల్గా కొట్టడానికి కానీ, కొట్టలేకపోవటానికి కానీ, లేకపోతే అది చేయలేనప్పుడు నియరెస్ట్ థింగ్ బూతులు వస్తుంది. అదొక డిమీనింగ్ చేయడానికి, డిగ్రేడ్ చేయడానికి, లేకపోతే హ్యూమిలేట్ చేయడానికి, లేకపోతే ఒక కోపం తెప్పించడానికి కానీ ఇట్ ఈస్ ఒక సాధనం బేసిక్గా యాజ్ ఏ హోటల్. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ ద పర్పస్ ఆర్ ఎట్ లీస్ట్ ద ఆరిజిన్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మామూలు మాటల్లో అంటే ఒక సోషల్ యాక్సెప్టబుల్ వర్డ్స్, ఎదవ, తెలియలేని దద్దమ్మ, ఇలాంటి కొన్ని మైల్డ్ ఆస్పెక్ట్లు, దాని ఎక్స్ట్రీమ్ ఫామ్ అనేది మనం బూతులని డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ఆస్పెక్ట్ ఏమో మీరు చెప్పింది, ఇప్పుడు కొట్టకుండా చంపేస్తా, తాట తీస్తా, నార తీస్తా అని మీరు వర్డ్లో ఒక రెటరిక్లో అంటున్నారు. అది దట్ డజంట్ టెక్నికలీ కమ్ అండర్ బూత్, బట్ ఈస్ ఆల్సో ఎ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. మీరు ఫిజికల్గా అది చేయలేనప్పుడు, మీరు పొలిటికల్ వాళ్ళు ఉంటారు, 1000 మొక్కలు చేస్తా, నార తీస్తా, మోకాళ్ళ మీద పెట్టి ఇది చేస్తా, ఇవన్నీ చెప్తారు కదా. బట్ యాక్చువల్గా మీరు నిజంగా చూసుకుంటే అది ఏమి చేయలేరు. బికాజ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని వార్నింగ్ ఆల్రెడీ ఇస్తే దాని ఫిజికల్ మేనిఫెస్టేషన్ అనేది కుదరదు. మీరు ఏదైనా తెలియకుండా ఎవరితో ఉన్నా చేయొచ్చు, అలాంటి క్రిమినల్ యాక్ట్స్ అనేది వేరు. మీరు డైరెక్ట్గా చెప్పినోడు అది ఎవడు చేయడు. అందుకే మన పాత సామెత ఉంది, అరిచే కుక్కలు కరవు అని. యూనో, సో ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ ఒకళ్ళు అనట్లేదు, ఎవరైనా అలాంటి మాటలు వాడేది మ్యాక్సిమం వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఒక పర్టికులర్ టైంలో నన్ను లాగితే నేను తెగను, నీ గొంతు కోస్తా అని అంటే
అప్పుడేంటి మ్యాక్సిమం వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని వెళ్ళి అక్కడ కూర్చుని వెయిట్ చేసి మీ తండ్రి పేరు మీ తల్లి పేరు అని ఒక కంప్లైంట్ ఫార్మల్గా ఫైల్ చేస్తారు. అంతకన్నా ఏం చేయలేరు బేసిక్. నేను అదే అంటున్నా, దిస్ ఈజ్ నాట్ టెక్నికలీ కమాండర్ బూత్లు, బట్ ఇట్ ఈస్ అంటే ఆ వేరియేషన్ దాంట్లోనే ఒక మాట పెడతారు మధ్యలో ఒకటి, వాయిలెన్స్ అంటే థ్రెట్ ఆఫ్ వాయిలెన్స్ మిక్స్డ్ విత్ ద సో కాల్డ్ బూత్, డెరోగేటరీ వర్డ్. సో డెరోగేటరీ ఉంటే బూతులు, లేకపోతే తిట్లు, అంతేనా? బెదిరింపులు. కరెక్ట్. అంటే నేను సబ్సెక్ట్ చెప్తున్నాను, సెక్ట్స్ ఉంటాయి కదా దేంట్లో అయినా కదా, ఐ మీన్ వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ దట్. ఇప్పుడు టెక్నికలీ బూతులు అనేది ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు బూతులు అనేది నా ఉద్దేశంలో ఇట్ ఈస్ అ సబ్జుగేషన్ ఆఫ్ ద ఫీమేల్ స్పీసీస్. విమెన్ యాజ్ ఎ స్పీసీస్ని డిగ్రేడ్ చేయడం నుంచి వచ్చినది యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ ఫేమస్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్లీ యూజ్డ్ వర్డ్స్ ఇప్పుడు లంజ కొడుకున్నాం ఉంది, అది చాలా వాడతారు. ఓకే, కానీ దానికి ఈక్వలెంట్ మీకు ఫాదర్తో ఉండదు. మీరు మదర్ని ఎందుకు తిడుతున్నారు? స్త్రీ కనుక తిడుతున్నారు. అవును, స్త్రీని తిడితే ఇప్పుడు సపోజ్ అంటే దట్ సపోజ్ టు బి వెరీ సెక్షువల్లీ ఇమ్మారల్, సెక్షువల్లీ ఒక కైండ్ ఆఫ్ ఏ లూజ్ బిహేవియర్ అనే దాన్ని అర్థం అని అనుకుంటే ఆ వర్డ్ని, సేమ్ థింగ్ ఫాదర్తో ఉంటే ఫాదర్కి ఈక్వలెంట్ వర్డ్ లేదు, ఎందుకంటే అది మేల్ స్పీసీ కాబట్టి. సో మీరు మొత్తం బూతులన్నీ ఫైనల్గా దే విల్ డిపెండ్ అపాన్ ద ఉమెన్స్ క్యారెక్టర్, ఉమెన్స్ సెక్షువల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది దాని నుంచి ఒక డెరివేటివ్ ఉంటుంది, జెనిటల్స్ నుంచి ఒక డెరివేటివ్ ఉంటుంది, యూనో. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దట్ బాయిల్స్ డౌన్ టు ది మెన్స్ వ్యూ టువర్డ్స్ విమెన్స్ బిహేవియర్. సో ఇద్దరు మగాళ్ళు తిట్టుకోవడానికి ఒక ఆడవాళ్ళని ఆడుకుంటారు కావాలి. కరెక్ట్, పర్ఫెక్ట్. దారుణం అదే ఇప్పుడు ఈయన్ని తిట్టడానికి వై ఆర్ యూ గోయింగ్ ఆన్ ద మదర్? ఎందుకంటే ఈయన ఏమని తెలీదు. ఇప్పుడు నువ్వు అంతమంది అన్నది పడుకుంటావురా అని చెప్తే దట్ డజంట్ సౌండ్ లైక్ ఎ బూతు. బట్ ఇఫ్ యూఆర్ సేయింగ్ ఇట్ అబౌట్ హిజ్ మదర్, ఆ మదర్ని క్యారెక్టర్, ఆ మదర్ తెలియని కూడా తెలియదు, అసలు మదర్ ఎవరో కూడా తెలియదు ఎవడైతే తిడుతున్నాడో. బట్ హీస్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ ఒక క్యారెక్టరైజ్ చేసినప్పుడు దాని వల్ల నేను హర్ట్ అవుతుంది. కానీ ఆ ఫాదర్ని అంటే అదే వర్డ్లో అవ్వదు, ఎందుకంటే దట్ ఈస్ మేల్ ప్రీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హౌ విమెన్ షుడ్ బి. ఒక బానిస జాతిలాగా చేసి మేము ఏమైనా చేస్తాం, మీరు చేయకూడదు, మీరు చేస్తే మిమ్మల్ని ఇట్లాంటి పేర్లతో పిలుస్తాం, మిమ్మల్ని ఇదంటాం అదంటాం అనేది దట్ ఈస్ ఏ ప్రీ ప్రోగ్రామ్ నేచర్ ఆఫ్ హౌ ది ఫ్యూడల్ సిస్టమ్ హ్యాడ్, అంటే ఒక పర్టికులర్ టైంలో సొసైటీలో ఒక విమెన్ సబ్జుగేట్ చేయడానికి చేసింది అది. ఇది భారతీయ సమాజంలోనే ఈ ఎవ్రీవేర్ ఇన్ ద హోల్ వరల్డ్. But that's extremely, I mean, it's derogatory to the women. Of course, that's only derogatory to the women. అంటే ఒక మగాడిని కొట్టాలంటే ఒక స్త్రీని కొడితే మగాడిని కొట్టాడు, అంతేనా? వాళ్ళ ఇంట్లో అక్కనో చెల్లినో అమ్మనో కొడితే. సో బేసిక్లీ ఇలాంటి వాడిని పుట్టించినందుకు యు ఆర్ కర్సింగ్ ద మదర్. దట్ ఈస్ ద ఐ మీన్ irony of it in a way. But you are cursing the mother on her character. That's what I'm saying. See, boothulu coming straightly from character, అండ్ ఆ క్యారెక్టర్ నుంచి మేము ఫిజికల్ ఆస్పెక్ట్స్ యూజ్ చేయడం కూడా అక్కడ క్యారెక్టర్ నుంచి వచ్చేది ఎప్పుడైనా సరే. కానీ మీరు ఎప్పుడు మీ జన్మలో ఒక స్త్రీని కించపరుస్తూ కానీ మీ బాగా కోపం వచ్చినప్పుడు కూడా బూతులు వాడలేదు? ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు సపోజ్ నేను ఫిల్మ్స్లో కొన్నిసార్లు అది నేను వాడినది ఏమిటంటే ఇక్కడ ఒక ఇంటెన్సిటీ, ఒక ఎమోషనల్. ఇప్పుడు ఇర్వింగ్ వాలెస్ అని ఈజ్ ఎ వెరీ గ్రేట్ రైటర్, ఈ రోట్ ఎ బుక్ కాల్డ్ ది 7 Minutes. ఆ 7 Minutes ఏంటంటే ఇట్స్ ఒక కోర్ట్ కేస్ విచ్ వాజ్ ఫాట్ ఇన్ ద 60s or 70s అగేన్స్ట్ ఒక పొర్నోగ్రాఫిక్ బూత్ పుస్తకం, బూత్ నవల, సెక్షువల్ యాక్ట్స్ని ఎక్స్ప్లిసిట్గా డిస్క్రైబ్ చేసే ఒక పర్టికులర్ నవలని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినప్పుడు కోర్టులో ఇట్ వాజ్ ఫాట్ అండర్ ది ఫస్ట్ అమెండ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆస్పెక్ట్లో ఒక కోర్టు కేసు జరిగింది. సో ద బుక్ పేరు 7 Minutes. దాంట్లో అడ్వకేట్ ఏమంటాడంటే డిఫెన్స్ లాయరు, ఇప్పుడు లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ అనటానికి మనం అనుకుంటున్న వర్డ్ని డిస్క్రైబ్ చేయడానికి నాకు ఒక వర్డ్ కావాలి, యూనో. సో నేను నా ఫీలింగ్ నేను డిస్క్రైబ్ చేసినప్పుడు డిస్క్రైబ్ చేయటం అనేది మీరు చట్టరీత్యా నేరం అంటే అది ఎలా కుదురుతుంది, యూనో. సో ఫర్ ఎగ్జాంపుల్ ద వైడ్లీ యూజ్డ్ వర్డ్ ఫక్. ఓకే, ఫక్ అండ్ మేకింగ్ లవ్ ఆర్ నాట్ ద సేమ్.
మేకింగ్ లవ్లో ఉన్న ఎమోషన్ అనేది వేరు, ఫక్ అనే ఉన్న ఎమోషన్ వేరు. మళ్ళీ అక్కడికి అప్పుడు నేను ఆ మాట అప్పుడు ఏమన్నాడు అడ్వింగ్ వాలెస్, ఈ మాట వాడినప్పుడు దానికున్న ప్రిసైజ్ మీనింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ లవ్ ఆర్ హ్యావింగ్ సెక్స్. ఆల్ ఆఫ్ దెమ్ యాక్ట్ వైజ్ సిమిలర్, but the intention of the act will change widely depending upon what word you used. So there is a certain power and a certain em cheppali. I mean but it's a fuck ane word is completely segregating sex from any other emotion. Having sex anedi neutral, it is just an act which can happen anywhere. Making love anedi oka prema anuragalu nunchi kuda ade act ostadi, you know. But the what is backing, the fundamental emotion backing will segregate the act, though it is the same in principle. So ఈ ఆస్పెక్ట్లో 7 minutesలో ఆల్మోస్ట్ అది నియర్లీ ఒక అంటే ఇట్స్ 200-page book. The entire book is about the court case. Which technically ఆ టైంలో it was they won the case on that. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్న తిట్ల పురాణాలు చూస్తున్నారా మీరు వివిధ వ్యక్తుల వద్ద? మీ ఫేవరెట్ మన పవర్ స్టార్ ఫ్యాన్స్ మరియు పోసాని గారి మధ్య ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా టీనేజ్లో ఈ సింగిల్ ఎక్స్, డబుల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ అని ఉండేది. అంటే చాలా సాఫ్ట్గా కొంచెం అంటే అన్నట్టుంటే సింగిల్ ఎక్స్, డబుల్ ఎక్స్ అని కొంచెం ఎక్కువ, ఎక్స్ట్రీమ్ హార్డ్ కోర్ అంటే ట్రిపుల్ ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు చెప్పింది ఇదంతా ట్రిపుల్ ఎక్స్ మోడ్లోకి వచ్చింది. బికాస్ ఇప్పుడు బూతులు దానికి కారణం ఏంటంటే ఓకే మనం ఎవ్రీబడి నోస్ ఫైనలీ ట్రిపుల్ ఎక్స్ అంటే నచ్చుతుంది చెప్పడానికి. నాకు సింగిల్ ఎక్స్ ఓకేరా, కానీ అది మరీ అంత పచ్చిగా చూపెట్టకూడదు అని చెప్తారు కానీ చూసేసి ట్రిపుల్ ఎక్స్ చూస్తారు ఫైనల్గా. సో మీ మనసులో ఉన్న దానికి మీరు టీవీలో ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉంటారు, లేకపోతే ఎక్కడో పబ్లిక్ స్పీచ్ ఉన్నప్పుడు కొంచెం ఉండొచ్చు, జనాలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకలా ఉండొచ్చు. యూట్యూబ్ అనేసరికి ఆల్మోస్ట్ మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మీరు ఎక్కడైతే మాట్లాడుతున్నారో మీరు ఒక్కరే ఉన్నారు. అది చూడటానికి అందరూ చూడొచ్చు. సో వాడికి ధైర్యం వచ్చేస్తుంది, ఆయన ఎవరు ఆపటానికి లేడు. అప్పుడు వాడికన్నా నేను ఎక్కువ తిట్టాలి, అందరికన్నా నేను బెటర్గా తిట్టాలి అని మీరు పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు బూతులు అనేది దే విల్ కమ్ ఇన్ టు ద ఫోర్ ప్లే. బికాస్ అది లేకపోతే మీకు లిమిటేషన్ ఉంటుంది. నువ్వు మంచోడివి కాదు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు అలాంటివి మాట్లాడితే పవర్ ఇస్ నాట్ ఇనఫ్. కసన్ అవ్వచ్చు, లేకపోతే డిగ్రేడేషన్. ఎవెన్చువల్గా తను హీ ఆర్ షీ వాంట్స్ టు డిగ్రేడ్ ద అదర్ పర్సన్. లుచ్చా అంటే ఆ లుచ్చా అనే కొన్ని ఫొనెటిక్స్లో యూ ఫీల్ మోర్ సాటిస్ఫైడ్ ఆఫ్ మీ ఎమోషన్. అది ఇప్పుడు లుచ్చా అనేది నాకు చాలా మంది మీనింగ్ కూడా తెలియదు, కానీ ఫొనెటికల్లీ ఇట్ సౌండ్స్ వెరీ స్ట్రాంగ్. యూనో మీరు ఒకళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత రెండో వాడు మైల్డ్గా ఉంటే కుదరదు కాబట్టి కౌంటర్ ఆన్సర్లో వాడు కూడా వాడతాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ వర్బల్ వార్. మీరు చేతులతో కొట్టుకునే ధైర్యం మీకు లేదు. చేతులతో కొట్టుకుంటే మీకు రేపు పొద్దున్న మీకు దెబ్బలు తగలచ్చు, లేకపోతే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, రకరకాల ఇవి ఉంటాయి. యూనో వర్బల్ ఆస్పెక్ట్లో ఎంతవరకు దానికి ఒక ఇది లేదు కాబట్టి, చట్టం లేదు కాబట్టి వర్బల్ వార్ దే ఫీల్ ఈజ్ సేఫర్. కానీ మనోభావాలు కించపరచడం లాంటివి ఏవో ఉంటాయి, సెక్షన్లు ఉండుంటాయండి, కానీ అవి అమల్లోకి రాలేదు ఇంతవరకు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బికాజ్ అలా చూస్తే ఇప్పుడు అందరు అరెస్ట్, అందరు జైల్లో ఉంటారు, సమాజం జైల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఫిజికల్ థ్రెట్ ఇస్తున్నారు, తాట తీస్తా అంటారు, నార తీస్తా అంటారు, లేకపోతే ముక్కలకి ఎందుకు వస్తా, నేను చిటికేస్తే వెయ్యి ముక్కలు అవుతాడు అంటారు. కానీ అది ఇప్పుడు మీరు డైరెక్ట్గా థ్రెట్ ఇచ్చినప్పుడు పీపుల్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు సేమ్ థింగ్ మీరు ఫోన్ చేసి చెప్పి మీరు రికార్డ్ చేస్తే ఇట్ విల్ కమ్ అండర్ ఇంటిమిడేషన్ అండ్ థ్రెట్ టు వయలెన్స్ సెక్షన్లో వస్తుంది. అక్కడ వర్డ్ కంటే ఇంటెన్షన్ చూస్తారు, అంతేనా? వీళ్ళు అందరూ మాట్లాడుతూ ఉండేసరికి నోబడీ నోస్ వాట్ టు డూ. ఐ మీన్ అంటే అసలు ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ద అమౌంట్ ఆఫ్ ఒక వర్బల్ వార్, వర్బల్ డిగ్రేడేషన్ అనేది ఎంత హై రేంజ్లో ఉంటుందంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది. యూనో సో ఇప్పుడు నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ షోలో 2-3 సార్లు యూజ్డ్ ఎ వర్డ్, ఓకే, అది ఎందుకు నేను టీవీలో ఇన్నిసార్లు చూసి యూట్యూబ్లో చూసి అది ఒక నార్మల్ వర్డ్లా ఉన్నాను. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ సౌండ్ లైక్ ఎనీ. మాతో మొదలుపెట్టే పదం గురించి అంటున్నారా మీరు అన్న పదం? వాట్ వాస్ ద వర్డ్ యూ యూస్ దట్ యూ క్లెయిమ్డ్ నార్మల్ వర్డ్లా అనిపించిందని? అది లంజగూడదు అని చెప్పాను కదా, ఫక్ కాదు అలాంటి. మాతో మొదలయ్యే ఒక బూత్ వాడారు 2-3 సందర్భాలు. అవునవును కరెక్ట్.
సో అప్పుడు అది ఆ కాంటెక్స్ట్ ఇది నేను గన్స్ అండ్ థైస్లో ట్రైలర్లో కానీ దీంట్లో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఆ క్యారెక్టరు వెన్ ఈజ్ యూజింగ్ దట్ వర్డ్ టు దట్ ఎక్స్ట్రీమ్, అప్పుడు ఆడికి ఆయన్ని భయపెట్టడానికి ఎవరితో అయితే మాట్లాడుతున్నాడు దాంతో మీరు ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఇంట్రోగేషన్ టైంలో ది యూజ్ దోస్ వర్డ్స్. ఎందుకు వాడతారు? అది అవతలోడి ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీని తీసేయడానికి. ఒక స్ట్రేంజరు మీకు అంతకుముందు ఎప్పుడూ తెలియని మనిషి మీ మొహం మీద అలా బూత్ మాట్లాడేసరికి ఆటోమేటిక్గా మీరు ఫీల్ అయ్యే ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పోతుంది. యూ ఫీల్ వల్నరబుల్. మామూలు భాషలో మాట్లాడినా లేకపోతే మర్యాదగా మాట్లాడినా ఇట్ వోంట్ బ్రేక్ ద మైండ్. ద హోల్ ఇంటెన్షన్ దేర్ ఇస్ టు బ్రేక్ ద మైండ్. అది వాళ్ళు వాడచ్చు, లేకపోతే గ్యాంగ్స్టర్స్ ఎక్స్ట్రాషన్ కాల్ థ్రెటన్ చేసినప్పుడు కూడా వాడతారు అది. రైట్. యా. సో బూతులు వాడేటప్పుడు రెండు పవర్ఫుల్ పార్టీలు అయితే వీడు బూత్ వాడుతున్నాడని రెండో వాడికి కూడా తెలుసు కదా, వాడు ఎందుకు అసలు రియాక్ట్ అవ్వాలి మరి? అంటే వీడు మీకు యాక్షన్ అండ్ రియాక్షన్లో కొట్టు చూస్తా అండ్ నిన్ను కొట్టలేనా? ఇప్పుడు దిస్ ఈస్ హౌ విల్ ఫైట్. వర్బల్ ఫైట్స్ అంటే అలాగే ఉంటాయి. సో ఇఫ్ యూ యూజింగ్ ఎ వెరీ డెరాగేటరీ వర్డ్, అదే దాంట్లో ఆన్సర్ చేయాలి. కాబట్టి ఐ విల్ ఆల్సో కేటర్ టు దట్ లాంగ్వేజ్. బట్ లేకపోతే మీరు నన్ను ఎక్స్ట్రీమ్ బూత్ తిట్టేసి నేను అలా అనొద్దు, మిమ్మల్ని జుట్టు పీకుతా గిల్లుతా అంటే ఇట్ డోంట్ వర్క్. సో ఇద్దరు అదే ఎక్స్ట్రీమిటీలో ఉన్నప్పుడే ఇద్దరికి ఆ కసి తీరుతుంది, ఆ పవర్ ఒకళ్ళ పవర్ ఒకటి తెలుస్తుంది. కానీ వర్బల్ వార్లో వాట్ ఈస్ ద హైయెస్ట్ ఎనీబడి కెన్ గో అండ్ వాట్ ఈస్ ద లోయెస్ట్ ఎనీబడి కెన్ గో? హైయెస్ట్ అంటే ఐ మీన్ హైయెస్ట్ ఇన్ ద బూత్, విచ్ మీన్స్ లోయెస్ట్ ఇన్ దేర్ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్. ఏమంటారు అట్మోస్ట్? ఏమనగలుగుతారు? అల్టిమేట్లీ ఆల్ బూతులు మొరాలిటీకి ముడిపడి ఉన్నవే ఉంటాయి. మొరాలిటీ ఆర్ క్యారెక్టర్. అండ్ విచ్ ఇస్ అగైన్ స్త్రీ పురుష సంబంధాలు ఆర్ లైంగిక సంబంధాలు. లెట్ మీ నాట్ క్వాలిఫై. లైంగిక సంబంధాలు మరియు లైంగిక ఏంటి అంశాలకు సంబంధించిన తిట్లే ఉంటాయి. తిప్పి 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 ప్రపంచం అంతా అక్కడికే ఎందుకు అడుగుతున్నారు? బికాస్ లైక్ సెడ్ మెనీ టైమ్ దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్. దానికన్నా మించి మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు సపోజ్ అడిగాను అనుకోండి, ఇలాంటి దానికన్నా కొంచెం డిఫరెంట్గా కానీ బెటర్గా కానీ లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా కానీ అని మీరు అడిగితే అసలు ఏమి ఉండదు. ఇప్పుడు నా కాలేజ్ టైంలో ఒకసారి జీసీఎస్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వీడు అది మాట వచ్చి మాట్లాడుకుని ఆడు కొట్టాడు జీసీఎస్ అవతల. ప్రిన్సిపల్ పిలిచి అడిగితే ఏమైంది అంటే, ఫస్ట్ మాట్లాడుకున్నాం సార్, మాట్లాడుకున్నాక మాటలు అయిపోయినాయి, తర్వాత తిట్లు అయిపోయినాయి, తర్వాత కొట్టినాడు. అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్, ఇఫ్ యూ డోంట్ నో, ఈవెన్ పాకిస్తాన్, ఐమ్ టాకింగ్ అబౌట్ సోల్జర్స్ కూడా వెన్ బార్డర్లో దే కీప్ ఆన్ కర్సింగ్ ఈచ్ అదర్. ఎందుకంటే బిల్డప్ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఒక ఏమంటారు దాన్ని, ఒక యాంగ్జైటీ కానీ లేకపోతే ఒక అగ్రెసివ్నెస్ బిల్డప్ చేయటానికి ద వర్బల్ అవుట్లెట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. యూనో, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్స్ కానీ వాళ్ళు కొట్టుకున్నప్పుడు మనం సినిమాల్లో చూపటం కనుక అలా అనిపిస్తుంది. But there's lot of verbal play which acts in such incidents. But somehow it feels like వర్మ గారు నిజంగా కరడు కట్టిన వాడు మాటలతో కాదు చేతులతో చంపుతాడండి. ఇప్పుడు అరిచేసేవాడు ఎలా అయితే హీఈస్ లూజింగ్ హిస్ కూల్ అంటారు కదా, కాబట్టి తిట్లతో అరవడం అన్నది హీరోయిజంగా అనిపించదు, విలనిజంగా కూడా అనిపించదు, చేతకాంతనంగా అనిపిస్తుంది. అది కరెక్టా కదా? చేతకానితనం ఐమ్ నాట్ షూర్, బికాస్ అంటే ఇప్పుడు అది you want an outlet for an emotion that you're feeling at that time. But he who is not in control with his emotion, about his emotion of any sort, but is powerless kada. But emotion by definition is not in control. Emotion అనే దానికి అర్థమే if it doesn't fall under logical purview. Logical purview ఉన్నప్పుడు ఎమోషన్ ఉండదు అసలు. జీరో ఎమోషన్ కొంచెం ఉంటుందా? కొంచెం అంటే డిగ్రీ ఆస్పెక్ట్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లాయర్ చెప్పాడు, బాంబేలో క్రిమినల్ లాయర్. మోస్ట్ ఆఫ్ ద అంటే క్రిమినల్ ఆర్గనైజేషన్ కాకుండా డొమెస్టిక్ క్రైమ్, డొమెస్టిక్ మర్డర్స్ జరుగుతాయి కదా, మామూలు మనుషులు, నాట్ అబౌట్ గ్యాంగ్స్. కొట్టు చూస్తా అంటాడు, చంపేస్తా, చంపు చూద్దాం అంటాడు ఆడు. సరే చంపేస్తా అన్నాడు, కమిట్ అవుతున్నాడు. చంపు చూద్దాం అని కూడా కమిట్ అవుతున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒక యాక్షన్ తీసుకోవాలి. అండ్ దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ థింగ్, యూనో. సో ఇప్పుడు
ఇట్ ఈస్ మేబీ నాట్ రిలేటెడ్ టు దిస్, అదే అన్నాను. దే బోత్ ఆర్ యాక్చువల్లీ మీరు ఫిజికల్ థ్రెట్ ఇవ్వటానికి, మెంటల్ డిగ్రేడేషన్ చేయడానికి ఇట్స్ ఎ వెరీ థిన్ లైన్ అంటున్నాను. అందుకని ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే వీళ్ళు ఈ సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ అమ్మ మీద కలదు అంటారు. అది అడిగి ఎక్కువ కోపం వస్తుంది. అవును, కరెక్ట్. మా నాన్నను నన్ను అమ్మ మీద వెళ్ళదు, యా. సో ఐ థింక్ బట్ దట్ ఆల్ ఈజ్ అగైన్ రిలేటెడ్ టు దట్. అదే వాళ్ళు కాన్షియస్ కాదు. ఇప్పుడు మనం చాలాసార్లు మన రెస్పాన్సెస్ ట్రిగర్ అయ్యేది మనకు నిజంగా తెలియదు, దాని మీనింగ్ తెలియదు, ఆరిజిన్, అందుకనే ఫీల్ అవుతాం ఎమోషన్. అసలు బూతులు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మాట్లాడుతాం అనే ఆరిజిన్ ఆస్పెక్ట్ మీరు స్టడీ చేస్తే యూ విల్ నాట్ యూజ్ ఇట్ ఇన్ ద సేమ్ వే. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా లైఫ్ టైంలో నేను ఒక క్యారెక్టర్ ద్వారా చేయించవచ్చు, కానీ నేను పర్సనల్గా నా లైఫ్లో ఎప్పుడు ఎవ్వని ఒక బూత్ మాట్లాడతాను, ఇంక్లూడింగ్ మై టీన్స్. ఐమ్ సెయింగ్ కాలేజ్ టైంలో కానీ ఎక్కడ కానీ. నేను ఎందుకు మాట్లాడినంటే ఐ ఫైండ్ ఇట్ వెరీ డీమీనింగ్ టు విమెన్ టు యూజ్ వర్డ్స్ లైక్ దట్. అండ్ యాక్చువల్గా యు ఆర్ యాక్చువల్లీ degrading the woman species, degrading sex, degrading the reproduction system or genitals also. So you're actually doing that by using that words. ఇప్పుడు నేను ఒక తిట్టొచ్చా మీ పర్మిషన్ తోటి? ఈ మగవేధవాళ్ళకి అంటే లేడీస్ అంటే తప్ప వాళ్ళకి వాళ్ళ కసి కానీ వాళ్ళ కోపం కానీ తీరదా? ఫ్యామిలీ లేడీస్ని బయటికి రాగి ఇష్టం వచ్చినట్టు సభ్య సమాజంలో తిట్టుకుంటూ అక్కడ పవర్ ఫీల్ అయిపోతూ లేడీస్ మీద అస్త్రం వేసి ఫీల్ అయిపోయేవాడు అసలు ఏ పార్టీ మగాడు చెప్పండి వర్మగారు? మీరు నా ఎమోషన్ మీరు గౌరవిస్తారని ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఐ బిలీవ్ దే ఆర్ నాట్ కాన్షియస్ అబౌట్ ఇట్. ఓకే, వాళ్ళు ఏదో అలవాట్లు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నది విన్నారో, పక్కింటోడు అన్నది విన్నారో, లేకపోతే ఫ్రెండ్ అన్నది విని వాళ్ళు రిపీట్ చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా కాన్షియస్గా మేము బూతులు ఎందుకు వాడుతున్నాం అనే అర్థం అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్ళదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ నీజర్క్ రియాక్షన్ టు హ్యావ్ ఎ వర్డ్ లైక్ దట్. అదేంటి, అవతల్లో ఉండి డిగ్రేడ్ చేయాలి, హ్యూమిలేట్ చేయాలి, ఆడ కోపం వచ్చేటట్టు చేయాలి అనే ఒక ఓవర్ రైడింగ్ ఎమోషన్ తోటి వాళ్ళకి దానికి మించిన ఒక సాధనం దొరకట్లేదు. మీకు ఇప్పుడు సొసైటీలో లేదు కదా. ఇప్పుడు మీరు ఈ వర్డ్సే వాడుతున్నారు, ఆ వర్డ్స్ ఎందుకు వాడుతున్నారు? ఆ వర్డ్స్ లేవంటున్నాను నేను. బికాస్ దే వర్ నెవర్ ఇన్వెంటెడ్ బై ది లాంగ్వేజ్. బికాస్ ఆల్ ఆఫ్ దట్ వాజ్ డన్ బై మెన్. విమెన్కి మీకు రైట్స్ కానీ వాళ్ళకున్న అన్నీ స్లోగా దే కేమ్ అప్ అండ్ అప్ ఇన్ ద ఓవర్ ద సెంచురీస్. ఈ రూల్స్ కానీ ఇవన్నీ ఫ్రేమ్ చేసి మగోళ్ళు. సో దే నెవర్ హ్యాడ్ దట్ వాట్ యూ కాల్ ఆ ఛాన్సే దొరకలేదు. సో నౌ ద ఫ్యాక్ట్ దట్ విమెన్ ఈక్వల్ జెండర్ ఎప్పటికైనా కంప్లీట్గా రీచ్ అయినప్పుడు విమెన్ కనిపెట్టాలి. కనిపెడితే కొత్త సీట్లు. యా